జేఎంజే న్యూస్ కి స్వాగతం। నా పేరు శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీత సాహిత్య నృత్య కళల్లో అభినవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 82వ రోజు కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం। మహాలక్ష్మి కరుణాకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయన్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు। విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీతం సాహిత్యం నృత్య కళల్లో అభినవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు। ఒంగోలు టీడీపీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా నృత్య కళా సేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని పొగిడారు। ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని, నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్న కూచిపూడి గొప్ప కళ అని అన్నారు। ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు। తమ ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు। నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు। ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం కమనీయంగా సాగింది। నాట్యాచార్యులు కూచిపూడి సిద్రేంద్ర కళాపీఠం రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి తన గురువులు నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు। శ్రీమతి శివకుమారి గారిచే పద్మావతి వైభవం అనేటువంటి నృత్య రూపకాన్ని దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు
అధికారులకు ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ఉచిత భోజన సదుపాయం 82వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం నాడు కోటా సుధాకర్ బాబు మల్లీశ్వరి దంపతుల కుమారుడు కోటా సాయి సుమంత్ బాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు మరియు కూలీలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటా సుధాకర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పేదలకు భోజనం వడ్డించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు భోజన సదుపాయాన్ని కల్పించడం సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. నిర్విరామంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జడా బాలనాగేంద్రంకు అభినందనలు తెలియజేసి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నిశంకం హనుమంతరావు, వాణికుమారి మరియు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం సభ్యులు మెట్ల రామకృష్ణ, పార్శ్వ కోటయ్య, అంజీ తదితరులు పాల్గొన్నారు. అది ఇది పెట్టి ఫుడ్ వేస్తారు కదా లోపల పెట్టించుకో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ కార్యాలయం నడుపుతున్న జడా బాలనాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదములు. ఈరోజు 82వ రోజుకి దిగ్విజయంగా జరుగుతున్న వలన ఆనందదాయకము. ఈరోజు మా బాబు కోటా సాయి సుమంత్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి అభినందనలు. ఇలానే ముందు ముందు ఎవరైనా పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ అన్నదాన కార్యక్రమం వాడుకోవాల్సిందిగా
మహాలక్ష్మి కరుణాకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా లక్ష్మీ వైభవంపై పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఉపన్యసించారు. గోవిందమాంబ అమ్మవారికి కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల లోకాలు వెలుగొందుతాయని, లక్ష్మీ అనుగ్రహం లేనిదే జగత్ చీకటిమయం అవుతుందని అన్నారు. అనంతరం అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను శేషవస్త్రంతో సత్కరించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మనం మహాలక్ష్మి అమ్మవారి వైభవం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మనోరథ అజాడ్యం వాక్పటుత్వం పాదయాగం నమామి ఓర్ధరీకృతం ద్వారాసింహశ్రీకృత రాక్షసం రామాయణ మహామహారత్నం మంది అనిలాత్మయం. ఈ క్షేత్రంలో చెప్పడం అనేది ఒక అదృష్టం కూడా. సాక్షాత్తు ఆయన కూడా కవి. ప్రతి సంవత్సరం నోట్లతో అలంకారం చేస్తాం. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మవారు ధనానికి అధిపతిని, ఆమె ఎలా అయితే అలంకరించుకున్నదో అలాగే సమృద్ధిగా ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఆ రకంగా ఆర్థిక వనరులు అమ్మవారు అనుగ్రహించాలనే ఉద్దేశంతో మనం ఈ అలంకారం చేశాం. చండీ, గాయత్రి, అన్నపూర్ణ లక్ష్మి, రేపు శాకాంబరి, రేపు కూరగాయలతోటి అమ్మవారికి అలంకారం చేస్తాం. అంటే అమ్మవారు ఆహార ప్రదాత, ఇవాళ ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, రేపు ఆహార ప్రదాత, తర్వాత రాజరాజేశ్వరి శక్తిదాయిని, తర్వాత సరస్వతీదేవి చదువుల తల్లి అంటే జ్ఞానప్రదాత, తర్వాత కనకదుర్గాదేవి దివ్య శక్తులు, మనిషికి కావాల్సినటువంటి సర్వశక్తుల్ని సమకూర్చేటువంటి మాత కనకదుర్గాదేవి, కాళికాదేవి విద్యాప్రదాత, కాళిదాసుకి అయోగ్యుడైన కాళిదాసుకి విద్యనందించి మహాకవిని చేసినటువంటి మహాతల్లి కాళికాదేవి, విద్యా జ్ఞానం రెండు ఇచ్చేటువంటి అమ్మవారు కాళికాదేవి, 10వ రోజు శాంత స్వరూపంగా గోవిందమాంబ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదిస్తూ అమ్మవారు అనుగ్రహిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. చాలా అద్భుతంగా అమ్మవారిని చూడటంతో ఎంత అద్భుతంగా ఉంది అమ్మవారు అన్నటువంటి భావన కలిగింది. ఎందుకంటే మనందరం కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళ కూడా ధనం మూలం మీదం జగన్ అన్నట్లు ఆ ధనలక్ష్మి ఆరాధనే అందరూ చేసేది. మనం ఎన్ని చెప్పినా ధనలక్ష్మి ఆరాధనే ప్రధానం. కాబట్టి ఆ మహాలక్ష్మి ఆరాధన చాలా సర్వశ్రేష్టమైనటువంటి. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవే మహిషాసురమర్దని. మహాలక్ష్మి మహిషాసురుడిని సంహరించినటువంటి తల్లి ఆ మహాలక్ష్మి రూపంలోనే మహిషాసురుడిని వర్తించింది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అలంకారాన్ని ఈరోజు గురువు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా అచలానంద ఆశ్రమంలో నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన. ఎవరితో మాట్లాడేవాడు వేద దక్షిణామూర్తి ఏ విధంగా ఉంటాడు, ఎదయే సర్వ విద్యానం విషజే గౌరవినం గురవే సర్వలోకానం అన్నట్లు ఆ సర్వలోకానికి గురువులాగా ఆయన మౌనంగా ఉండి మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు అచలానంద స్వామి. అటువంటి అచలానందాశ్రమంలో గతంలో కూడా గురువు గారి యొక్క సాన్నిధ్యంలో మన రాష్ట్రబద్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబీయం సంశయం ముందే ముకుంద ప్రియం ఓం అమ్మల గన్నయమ్మ బ్రహ్మల మూల కుటమ్మ చాలా పెద్దమ్మ శివారులమ్మ కడుపారని పుట్టినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుడమ్మల మామూల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ ప్రభుత్వ సంపదలు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి. శ్రద్ధ ఉండాలి. దేని మీద శ్రద్ధ ఉండాలి? ప్రసాదం మీద కాదు, అమ్మవారి పాదాల మీద శ్రద్ధ.
అమ్మవారి పాదాల మీద మన కనుక శ్రద్ధ ఉంటే, అమ్మవారిని సర్వస్య శరణాగతి అని కనుక మనం వేడుకుంటే, ఆ ముగ్గురమ్మలే మనకి ఏకరూపంలో కలిపి ఏకస్వమేవ బహుదా భవవాసి అన్నట్టు. అంటే రూపం ఒకటే, అమ్మవారు అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తుంది. మనందరికి కూడా ఒక అనుమానం కలగవచ్చు, ఈ లక్ష్మీదేవి ఏమిటి, సరస్వతి ఏమిటి, పార్వతి ఏమిటి, వీళ్ళందరూ కూడా ఒకే ఇదిగా మనకి పురాణాన్ని చదివినప్పుడు తెలుస్తుంది. వీళ్ళందరూ వేరువేరా ఒకటేనా అన్నటువంటి భావన మనందరికి కూడా అనిపిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ఈ అమ్మ దయ కనుక ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి. కాబట్టి అమ్మవారిని మనం అమ్మవారి శరణాలు ఎవరైతే పట్టుకుంటారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈరోజు అయితే ఆ లోకంలో ధనలక్ష్మి ఉన్నటువంటి లోకంలో ధనలక్ష్మి ఇలానే ఉంటుందా అన్న ఇదిగా అమ్మవారు మనకి దర్శనమిచ్చింది. లేదా అత్యద్భుతమైనటువంటి రూపం, ఈ యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలి అన్నటువంటి దీంతో మనం ఈరోజు ఉపన్యాసాన్ని ప్రారంభిద్దాం. మనకి సరస్వతి మాత, అలాగే మహాలక్ష్మి, మహాకాళి, ఈ మూడు రూపాల యొక్క ఆరాధనే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అంటే ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి దేవత. ఎవరికి ఇష్టం లేదు? ప్రతి వాక్యులకి మహాలక్ష్మి అంటే ఇష్టమే. కాబట్టి ఆ అమ్మవారిని ఇంకా మనం బంగారు రూపంలో అయితే ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం బంగారు రూపంలో. కాబట్టి అటువంటిది అమ్మ. లయన్స్ క్లబ్ చీమకుర్తి గెలాక్సీ సేవలను మరింత విస్తృతం చేయాలని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీ అధ్యక్షుడుగా కొండవేటి ఏడుకొండలు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో సిద్ధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీమకుర్తి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధా మాట్లాడుతూ, లయన్స్ గెలాక్సీ క్లబ్ ఆధ్వర్యంలో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్లబ్ సేవలను మరిన్ని రంగాలకు విస్తరించాలని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా కొండవేటి ఏడుకొండలు, బొడ్డు ఆంజనేయులు, కోశాధికారిగా ఆలపాటి నరసింహారావుతో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ప్రశాంతి, ఎస్ఈఓ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్టిక్ గవర్నర్లు సిహెచ్ హరిప్రసాద్, ఆర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ బి జవహర్, చలువాది బద్రీనారాయణ, కోట హనుమంతరావు, కొండవేటి సోదరులు కాంతారావు, వడ్డీకాసులు, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిలబడండి. ఎవరు వచ్చింది రాలేదు. ఓకే రండి, మీ ఇద్దరే ముందు రండి. ఓకే రండి అందరూ ఒకసారి. డాక్టర్ గారు కొద్దిగా బంధుమిత్రులకి, స్నేహితులకి ముఖ్య గమనిక, 5 నిమిషాల్లో కార్యక్రమాలు ముగుస్తుంది. కాబట్టి దయచేసి కూర్చోవలసిన కోరుచున్నాం అందరినీ. మొట్టమొదటి జనాలు ఎవరు లేని వల్ల లేకపోవడం వెళ్ళకపోతున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి, చేతులకి, లైన్స్ క్లబ్ మెంబర్లందరికీ మీరంతా పెట్టండి. గవర్నర్స్, లైన్స్ గవర్నర్స్. ఓకే, థ్యాంక్ యూ.
జరగండి సార్, స్పేస్ ఉంది. ప్రసాద్ సార్, ఇంకో కెమెరాలు ఇట్లా ఉన్నాయి, కింద కాదు సార్. మీరు అడిపోతున్నారు మీ సార్ ఏమిటి? చూడండి, చూడాలి. ఓకే, వచ్చేసి మిత్రులందరూ షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2 క్లబ్ల వైస్ మిత్రులందరూ ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేసిన తర్వాత షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంజనేయులు త్వరగా కోరుతున్నాం. ఓకే, వారికి ధన్యవాదాలు. ఓకే, చూడండి. లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు కొండవేటి ఏడుకొండలు. ఈ సంవత్సరం నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ సిద్ధా రాఘరావు గారికి, డాక్టర్ జవహర్ గారికి, మిగతా లయన్ సభ్యులకి అందరికీ నా నమస్కారములు. చేమకుర్తిలోని వాసవి ఆయుర్వేద కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీకి 2024-2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులుగా కొండవేటి ఏడుకొండలు, కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు, ట్రెజరర్గా ఆల్బర్ నరసింహారావు గారు, వీరి టీము ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు నుంచి రాబోయే సంవత్సర కాలం పాటు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. ఈ సంవత్సర కాలం పాటు లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళు అనేక మంది పేదలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మహిళలకు కానీ, లేకపోతే వితంతువులకు కానీ, లేకపోతే ఎక్కడ ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు, చేమకుర్తి లయన్స్ క్లబ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకరణ వీరందరూ కూడా మేము లయన్స్ క్లబ్ సభ్యులుగా వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరకాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తారని ఆశిస్తాము. అలాగే ప్రజలందరూ కూడా వీరు సేవా కార్యక్రమం సహకరించి సేవా కార్యక్రమం మరింత ఉధృతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అలాగే లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సిద్ధా రాఘవరావు గారు వచ్చారు. అలాగే విజయవాడకు చెందినటువంటి లయన్స్ మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీశాంతి గారు కూడా హాజరయ్యారు. అలాగే ఒంగోలు నుంచి వివిధ లయన్స్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రకాశం జిల్లా నెల్లూరులో గత 2 రోజులుగా జరుగుతున్న ఆట్యా పాట్యా 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఆటల పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు 3వ స్థానాన్ని సాధించింది. నెల్లూరులో ఈ నెల 5వ తేదీ మరియు 6వ తేదీలో జరిగిన ఈ ఛాంపియన్షిప్లో ప్రకాశం జిల్లా జట్టు 3వ స్థానాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తేవాలని ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా అధ్యక్షులు నంబూరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గద్దగుంట సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన క్రీడాకారులను అభినందించారు. బెంగళూరు
కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ 12009 SMBT బెంగళూరు కాకినాడ టౌన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి పోటీలో ప్రకాశం జిల్లా 3వ స్థానం కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నెల్లూరులో జరిగిన గత 2 రోజుల నుంచి జరిగిన ఆర్టీపాట 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఆర్టీపాటలో మన ప్రకాశం జిల్లా జట్టు విజయం సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది 15-16 జట్లు పాల్గొనడం జరిగింది. కానీ మన విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచి ఈ యొక్క ప్లేస్ని కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే చూసుకుంటే రాష్ట్రంలో యంగ్ అండ్ డైనమిక్ ఏపీ సెక్రటరీ రంభా చరణ్ గారు, అలాగే సిఇఓ ఆర్డీ గారి ఆధ్వర్యంలో కొని నెల్లూరులో చాలా చక్కగా జరిగింది. అలాగే మన విద్యార్థులు చాలా చక్కగా ఆడటం జరిగింది. ఎంతోమంది కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది పేరెంట్స్ కూడా అభినందనలు జరిగింది. అలాగే చూసుకుంటే మన జిల్లా ప్రెసిడెంట్ నంబూరి శ్రీనివాసరావు గారు అభినందించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు సార్ కూడా అభినందించడం జరిగింది. అలాగే చైర్మన్ భాషా గారు, జిలానీ భాషా గారు, అలాగే కో చైర్మన్ గారు ట్రెజరర్ శివారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే అన్నిట్లో ముందుండాలి ప్రతి ఒక్క ఆటలో అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. చూసుకుంటే అపెక్స్ విద్యార్థులు విజయ పేరు కూడా లభించింది. అపెక్స్ విద్యార్థులు కూడా దీంట్లో 9 మంది ఆడటం జరిగింది. అపెక్స్ విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనపరిచారు. అలాగే చూసుకుంటే కెప్టెన్ భవ్య కూడా చాలా చక్కగా మంచి కెప్టెన్స్తో స్పీచ్ ఇవ్వటం జరిగింది. ప్లేయర్స్లోని నిరుత్సాహపడకుండా గెలుపు బాటలు నడిపించే విధంగా తను కృషి చేసింది. అలాగే వీళ్ళకి మంచిగా సహకారం అందించడానికి మనకి సుబ్బారావు సార్ గారు, నంబూరి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎస్కే భాషా గారు వీళ్ళు ముందుకు వస్తున్నారు. నా పేరు డేవిడ్, నేను జిల్లా సెక్రటరీగా ఉన్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా 10 డేస్లో కూడా మన విద్యార్థులు మంచి ప్రకాశం జిల్లా తరపున ఆర్టీపాట అంటే చూస్తానికి పూర్వకాలం ఉప్పాట అనేవాళ్ళు. ఇప్పుడు ఉప్పాటలో కూడా రాష్ట్రాయిలో మన రీసెంట్గా చూసుకుంటే ఇండియా లెవెల్లో కూడా ఈ ఆటలో మనకి గోల్డ్ మెడల్ సాధించగలిగింది. 30 సంవత్సరాల చరిత్రలో కూడా మనకి గోల్డ్ మెడల్ రావటం చాలా ఆనందదాయకం. మన ఏపీ నుంచి 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. పల్నాడు నుంచి ఒక అబ్బాయి, అలాగే మన నెల్లూరు జిల్లా నుంచి ఒక అమ్మాయి గర్ల్ 30 సంవత్సరాల చరిత్రలో ఇండియాకి ఆడటం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పట్ల అందరూ మంచి సహకారం అందించాలి. పేరెంట్స్ కూడా మంచి సహకారం అందించాలి. ఆడపిల్లలు ఇంట్లో నుంచే కాదు బయటికి వెళ్ళకూడదని సూచనలు మానేసి ఆడపిల్లలు దేంట్లైనా మంచి విజయం సాధించగల చదువుల పట్ల కానీ అలాగే ఆటల్లో కానీ ముందంజలో ఉంటారని చెప్పి ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు మా కో చైర్మన్ సుబ్బారావు సార్కి అభినందనలు తెలుపుకున్నారు. సార్ ఆధ్వర్యంలోని ఇంకా ఎన్నో విజయాలు లభించే విధంగా చేస్తామని చెప్పి ఈసారి ఫస్ట్ ప్లేసే కైవసం చేసుకుంటామండి. అందరికీ నమస్కరిస్తున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సబ్ జూనియర్స్ అండర్ 14 ఆటల పోటీలు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీ 6వ తేదీ జరిగినాయి. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఆ 16 జట్లు పోటాపోటీగా పాల్గొన్నవి చివరికి వచ్చేందుకు మన ప్రకాశం జిల్లాకి 3వ ప్లేస్ రావడం చాలా అభినందనదాయకంగా ఉంది. అందుకు మన క్రీడాకారులు ముఖ్యంగా అభినందించాలి. చాలా షార్ట్ టైంలో వాళ్ళు ఈ ఆట మీద శ్రద్ధ వహించి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చారు. అందులో మన కెప్టెన్ కూడా మా తోటి క్రీడాకారులకి భవ్య తోటి క్రీడాకారులకి సహకారం అందిస్తూ ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా గెలవాలి అని సలహాలు సూచనలు ఇస్తూ ఆ సలహాలను మన తోటి క్రీడాకారులు పాటించబట్టే మనకి 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రతిభ కనబరిచి మన ప్రకాశం జిల్లాకి ఆర్టీపాట అంటే చాలామంది తెలియదు. ప్రకాశం జిల్లాకి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెస్తారని చెప్పని నేను వాళ్ళ వైపు నుంచి ఆశిస్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ జాబులు మనకి ఈ స్పోర్ట్స్ మీద చాలామంది
చదువు 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 అనే విషయం మీద పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ స్పోర్ట్స్ కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి, కాలేజీల్లో కూడా మనకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని చాలామందికి తెలియదు. అందువల్ల ఈ విషయం తెలుసుకొని పిల్లల్ని చదువుతో పాటు క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలని ఆ యొక్క మనవి చేస్తున్నాను నేను. గత నెలలో కూడా మన సీనియర్స్ అండర్ 17 విభాగంలో మన జిల్లాకి 3వ స్థానం వచ్చింది. కన్నులు ఎగినవి బాయ్స్లో మనకి 3rd ప్లేస్ వచ్చింది. ఇందుకు సహకరించిన మనకి అద్భుతమైనటువంటి కోచ్ ఇచ్చినటువంటి మన డేవిడ్ గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు భవ్యశ్రీ. ప్రకాశం జిల్లా కెప్టెన్గా ఆట్యపాట్యలో డేవిడ్ సార్, జిల్లా సెక్రటరీ డేవిడ్ సార్ ఇన్స్పిరేషన్తో ఇంతమంది అమ్మాయిలు భయపడకుండా, అంటే పేరెంట్స్ మామూలుగా అయితే లేడీస్ అయితే బయటకు వెళ్ళి గేమ్స్ ఆడడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. పేరెంట్స్తో మాట్లాడి డేవిడ్ సార్ అయితే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి అక్కడ కూడా ఆడేటప్పుడు కూడా ఇలా ఆడు ఇలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఎపిక్ స్కూల్ నుంచి వచ్చి ఆడటం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రకాశం 3rd ప్లేస్ అనేది కొట్టింది. ఈసారి ఇంకా బాగా ఆడి ఫస్ట్ ప్లేస్ అయితే కొడుతుంది. మాజీ సైనికుల సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, సైనికులు నిరంతరం దేశ సరిహద్దుల్లో రక్షణగా కాపలాగా ఉండడం వల్లే దేశ సంపద, ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో సైనికులు అధికంగా ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. మాజీ సైనికుల నివాస స్థలాల సమస్య ఎప్పటి నుంచో ఉందని, ఇళ్ల స్థలాలు మంజూరుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అలాగే ఒంగోలులో అమర జవానులు విజయ్ స్తూపం నిర్మించుకోవడానికి తన వంతుగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాత రిమ్స్లో ఉన్న 40 సెంట్ల స్థలంలో మిలిటరీకి సంబంధించిన భవనం నిర్మించుకోవాలని, అందుకు కావాల్సిన అనుమతులు ఇప్పిస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సైనిక బోర్డు డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకట్రెడ్డి, రాష్ట్ర మాజీ సైనికుల సంఘం గౌరవాధ్యక్షులు నెప్పల నాగేశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీకుమారి, మాజీ సైనికులు చుండూరు శ్రీరామ్మూర్తి, పాసెం వెంకట్రెడ్డి, క్యాంటీన్ మేనేజర్ గుమ్మడి వెంకట్రావు పాల్గొన్నారు. 70 ఏళ్లు దాటిన మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. వీరి ముగ్గురిని వచ్చి మొక్క శ్యామ్ గుమ్మడి వెంకట్రావు గారిని కోరుతున్నాను. తర్వాత మనందరి వారు మొక్కతో సత్కరించవలసిందిగా తర్వాత మన జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ విజయవాడ అత్యద్భుతమైంది. వాటికి మన ఎక్సైజ్ తరఫున సహాయం చేసుకోవడం జరుగుతుంది. సభను ప్రారంభించవలసిందిగా మన అధ్యక్షులు అమర్జాన్ స్తూపం వేసేయాలని చెప్పారు. కానీ మనం డిసిప్లిన్ పీపుల్ అవ్వడం వల్ల కొద్దిగా వెనకాడుతున్నాము. వారి దయాంత హృదయానికి మనం అందరం ఎంతో సంతోషించవలసి ఉంది. వారు ఒక ప్లేస్ అనేది చూపిస్తే మనం అమర్జాన్ స్తూపం కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనం ఇక్కడ వచ్చేసింది ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా 92వ వేడుకలు జరుపుకున్నటకు ఇక్కడికి మనందరం పొద్దున్న 9 గంటల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనందిస్తూ ఈ సమావేశ హాల్లో మనం కార్యక్రమం జరుపుకుంటూ జరిగింది.
ఈ సందర్భంగా రెండు మాటలు 1932 అక్టోబర్ 8ని ఎయిర్ ఫోర్స్ 5 పైలట్స్తో ప్రారంభమైంది. అంటే మనకు స్వతంత్రం రాకముందే. ఆ తర్వాత అదే రాయల్ ఎయిర్ ఫోర్స్గా తదుపరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా స్థాపించింది. దాదాపు 1,75,000 పైలట్స్ కానీ టెక్నికల్ పీపుల్ కానీ అడ్మిన్ గ్రూప్ కానీ దీనిలో పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పటికి 9 యుద్ధాలు చేశారు. 9 యుద్ధాల్లోనూ మనం చాలా ప్రతిభను కనపరిచి ఒక 1962 తప్ప మిగతా అన్నింటిలో విజయం సాధించారు. 1962 మనల్ని కొంచెం దొంగచాటు దెబ్బకొట్టారు. అంతకు మించి మన ధోనికి ఎవరు రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈరోజు పొజిషను వరల్డ్ క్యాటర్లో చెప్పటం 4వ స్థానం, కానీ 4వ స్థానం కాదు, 3వ స్థానంకి వచ్చాం. ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్న ఆ విషయం 40 సంవత్సరాలు బట్టి ఒక్కొక్క ప్రోగ్రాం మనం 7, 8, 9, 10 సంవత్సరాల లోపలే పూర్తి చేసాం. అగ్ని క్షిపణి 6,000 కిలోమీటర్ల టార్గెట్ని ఛేదించగలరు. అలాగే లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్తో మనం రాఫెల్, షూ, మిరాజ్, తేజ మనమే తయారు చేసాం. MiG-21, MiG-35 హెలికాప్టర్స్, అపోచ్, M-35, M-117, MiG, చేతక్, అనేక ఎయిర్క్రాఫ్ట్స్ని మనం ఇప్పటివరకు ఆపరేషన్లో పెట్టాం. ఒకప్పుడు ఏదో చిన్నది న్యాక్ ఎయిర్క్రాఫ్ట్తో అండ్ క్యాన్బరా ఎయిర్క్రాఫ్ట్స్తో 1971 వార్లో పనిచేసాం. ఈరోజు మోస్ట్ హెవీ బాంబర్స్ ప్లస్ క్షిపణి వీళ్ళని క్యారీ చేసే ఎయిర్క్రాఫ్ట్స్, గ్రౌండ్ నుంచి ఛేదించడానికి కావలసిన అనేక మిసైల్స్ మనం తయారు చేసుకుని మన సెల్ఫ్ సస్టైన్ అయ్యాం. ఈరోజు మనం వార్ ఎక్విప్మెంట్స్ ప్రపంచానికి అమ్ముతున్నాం, చాలా కంట్రీలకు అమ్ముతున్నాం. కొన్ని మనం మన కోసమే ఉంచుకున్నాం, మిగతాయి కొన్ని సిరీస్ అమ్మేస్తున్నాం వాళ్ళ డిమాండ్ ప్రకారం. ఒకనొక మూమెంట్లో అమెరికా కూడా ఇండియా చెప్పాలంటే ఈరోజు చైనాను వదిలేసేయండి, అమెరికా రష్యా తర్వాత 3వది భారతే వస్తుంది. దానికి సగౌరవంగా మనందరం చప్పట్లు కొట్టుకోవాలి. ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా వేదిక మీద పెద్దలకి అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే నేను చాలాసార్లు ఇదివరకు కూడా వచ్చాను ఈ ప్రోగ్రామ్స్కి. ఎందుకంటే మనం ఇంత పీస్ఫుల్గా ఉన్నాము అంటే అక్కడ బార్డర్లో మన వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డుపెట్టి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం ఇంత పీస్ఫుల్గా మనం అంతా కూడా ఇక్కడ తిరుగుతున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడా ఏదైతే దాంట్లో సైనికులుగా వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఎన్నో విధాలుగా కూడా దేశం కోసం సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో
మన వాళ్ళంతా కూడా వెళ్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ మంది సైనికులు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఉండేది కూడా మన ప్రకాశం జిల్లాలో. అది కూడా ఇందాక మాట్లాడాను, రాగానే అడిగారు ఏమేమి ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, పెండింగ్లు ఏమున్నాయి, మనం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దేశం కోసం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి నాగేశ్వరరావు గారు కూడా ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం. పోయినసారి కూడా లోకేష్ గారి దగ్గరికి ఆ రోజు తీసుకెళ్ళాం. మనకు ఉండేది ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆ రోజు కలిసి లోకేష్ గారు కూడా వివరించడం జరిగింది. కాబట్టి మనకుండే సమస్యలు మేజర్గా హౌస్ సైట్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది. మన 2022లో అలాట్ చేస్తే దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పరిశీలన చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఎయిర్ ఫోర్స్ సైట్ కానీ లేకపోతే రిమ్స్లో మన సైనిక భవనం కూడా సైట్ అలాట్ చేశారు, కానీ 40 సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మన సైనిక భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పరిశీలన చేస్తారు. నాకు మన ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు తప్పకుండా దాన్ని కూడా పరిశీలన చేద్దాం, దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడు ఉన్నప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మనం అడుగుతూనే ఉండేవాళ్ళు స్తూపం ఒకటి పెట్టాలని. ఆ స్తూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోలులో. మన వాళ్ళకి గుర్తుగా మన స్తూపం కూడా పెట్టుకోవాలి. అది ప్లేస్ కూడా 2-3 ఐడెంటిఫై చేసి మనను చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే స్తూపం కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషి పోయేవాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన కోసం ఏం చేశారు అనేది కూడా ప్రజలు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్ కానీ దానికి కూడా నేను 2-3 సార్లు వచ్చాను. అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను. కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. నాగేశ్వరరావు గారు కానీ కంట్రోల్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం. మీరు చేసే సేవలు మరవలేనివి. ఈరోజు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మన దేశంలో ఉందంటే బోర్డర్లో మన వాళ్ళంతా చేసేదాన్ని బట్టే. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మన ఏదైతే విజయవాడలో తుఫాన్ జరిగిందో దానికి మన ఎక్స్ మిలిటరీ వాళ్ళంతా కూడా కలిసి 3 లక్షల రూపాయలు ఈ రోజుకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి కూడా దగ్గర 1,63 లక్షల రూపాయలు సీఎం గారికి అందరూ కూడా చేర్చాము. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా స్పందించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మనం జరిగిన వర్షాలకు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం అందరం కూడా చూసాం. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో రాలేదులే, అక్కడెక్కడో జిల్లాలో జరిగిందిలే, మా జిల్లాలో జరగలేదు, మన బజార్ జరగలేదు అనేది కాకుండా అక్కడ అందరూ కూడా బాగుండాలి అనేది ఏదైతే మంచి ఉద్దేశంతో చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ కూడా మన ఎక్స్-ఆర్మీ వాళ్ళు 1,70,000 చెక్కులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తాను. రామారావు
ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒక్కటే కొలమానం కాకుండా సంగీత సాహిత్య నృత్య కళల్లో అభినవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 82వ రోజు కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం. మహాలక్ష్మి కరుణాకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయన్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.